Good afternoon and welcome to today's Hindu newspaper analysis of the editorial 23/7/2024. So what is the article all about? The long simmer of political violence in America. Very good. సో ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారండి? ఎప్పటి నుంచో ఓకే జెంటిల్గా బాయిల్ అవుతుంది. ఓకే ఎలా అవుతుంది? జెంటిల్గా బాయిల్ అవుతుంది అనమాట. సో సిమ్మర్ అనగానే మనకి బాయిల్ జెంట్లీ అంటే ఇది అలా మెల్లగా లో హీట్లోనే ఉడుకుతుంది అనమాట. ఉడుకుతుంది. ద లాంగ్ సిమ్మర్ ఎప్పటి నుంచో ఆఫ్ పొలిటికల్ వైలెన్స్, రాజకీయంగా చాలా వైలెన్స్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? అమెరికాలో. ఓకే సో ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్ టు 5 decades, అంటే దగ్గర 50 సంవత్సరాలు అనమాట. సిన్స్ అ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వాజ్ ఇంజర్డ్ ఆర్ అసాసినేటెడ్, అంటే అమెరికాలోని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఎలక్షన్లోని కంటెస్ట్ చేస్తున్న వాళ్ళలోని 50 సంవత్సరాలు అయిందనమాట. ఆ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ గాయం కానీ లేకపోతే చంపేయడం కానీ. ఇంజర్డ్ అంటే గాయం, అసాసినేటెడ్ అంటే చంపేయడం. ఓకే అసాసినేటెడ్ చంపేయడం. అక్కడ ఇన్ అన్ అటాక్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్లోని కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ వాళ్ళని గాయం చేయడం కానీ లేకపోతే చంపేయడం కానీ 50 సంవత్సరాలు దగ్గర 50 సంవత్సరాలు అయిందనమాట. ద బిడ్ ఓకే ఈ మధ్యకాలంలోని ఒక చిన్న అడ్వెంచర్ ఒకళ్ళు చేశారు, ఎస్కేపేడ్ అంటాం. ద బిడ్ ఆన్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్, ఎవరండి ఆయన పేరు డొనాల్డ్ ట్రంప్ గారు. మొన్న ఒక ఎలక్షన్ ర్యాలీలోనంటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు. అది ఎక్కడ? బట్లర్ కౌంటీలో. బట్లర్ కౌంటీ ఎక్కడ ఉందండి? స్టేట్ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఉంది. ఏ రోజు జరిగింది? ఆన్ July 13. ఓకే హ్యాస్ షాక్డ్ పీపుల్. సో జనాలందరూ ఒక్కసారి అవాక్కయ్యారనమాట. ఏంటిది? ఎప్పుడో విన్నాము, ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ గారు ప్రాణం మీద అటాక్ అనమాట. హ్యాస్ షాక్డ్ పీపుల్ బట్ దేర్ హ్యావ్ బీన్, కానీ ఇది ఇప్పుడు జరిగింది కాబట్టి మనందరికీ ఒక ఆశ్చర్యం, ఓకే ఒక అవాక్కయం. బట్ దేర్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ 15 అసాసినేషన్ అటెంప్ట్స్. దీనికి ముందు 15 సార్లు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని చంపేద్దామని అటెంప్ట్స్ చేశారనమాట. ఓకే నామినీస్ అండ్ ప్రెసిడెన్షియల్ నామినీస్ అండ్ ప్రెసిడెంట్స్ని కూడా. ఓకే ప్రెసిడెంట్స్ని కూడా. ఇందులోని 15లోని ఒక 5 రిజల్టెడ్ ఇన్ డెత్, అంటే 5 సక్సెస్ఫుల్. ఎవరైతే అసాసిన్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు 5 చంపగలిగారు. ఓకే దిస్ ఇండికేట్స్, ఇది ఏంటి మనకి చూపెడుతుందంటే, దిస్ ఇండికేట్స్ హౌ పొలిటికల్ వైలెన్స్ ఇస్ ఇన్ఎక్స్ట్రికబ్లీ కెనాట్ బి రిమూవ్డ్. తీసేయలేము అనమాట. పొలిటికల్ వైలెన్స్ అన్నది పాలిటిక్స్లోని ఎప్పటి నుంచో దాంతోపాటు మమేకమై ఉందన్నమాట. ఇన్ఎక్స్ట్రికబ్లీ లింక్డ్ విత్ అమెరికన్ సొసైటీ. సో పాలిటిక్స్లోని వైలెన్స్ అన్నది మమేకమయ్యే అమెరికన్ రాజకీయాల్లోని, అమెరికా యొక్క సమాజంలోనే ఉండిపోయింది. అండ్ హ్యాస్ కమ్ టు కట్ అక్రాస్ అమెరికాస్ పార్టిజాన్. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ కమింగ్ అండ్ కటింగ్ అక్రాస్, అంటే అడ్డంగా వచ్చేస్తుంది అనమాట. ఏంటి? అమెరికా యొక్క పార్టిజాన్ పొలిటికల్ డివైడ్. పార్టిజాన్ అంటే బయాస్డ్. మనకు ఒకరు నచ్చలేదు అనుకోండి, నచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నాం మనం? అసాసినేట్ చేసేస్తున్నాం. వీ వాంట్ టు షూట్ దెమ్. సో అమెరికాస్ పార్టిజాన్ పొలిటికల్ డివైడ్. పార్టిజాన్ అంటే ఇట్ ఈస్ బయాస్డ్ పొలిటికల్ డివైడ్. ద అటెంప్ట్ ఆన్ మిస్టర్ ట్రంప్స్ లైఫ్. సో ట్రంప్ గారి జీవితం మీద మనం ఒక అటెంప్ట్ ఇచ్చాం అనమాట. ఇది ఎలాంటి సమయంలో వచ్చిందంటే, కమ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ ద నేషన్ ఈజ్ మోర్ డీప్లీ. ఇప్పుడు అమెరికా అనేది చాలా లోతులుగా పోలరైజ్డ్ అయి ఉంది, అంటే డివైడెడ్ అయి ఉంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఈ సెక్టు ఆ సెక్టు, లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్, ఫార్ లెఫ్ట్ ఫార్ రైట్ అన్నట్టుగా ఇట్ ఈస్ బీన్ పోలరైజ్డ్ అండ్ డివైడెడ్. ముక్కలుగా అలాంగ్ ఏంటంటున్నారు? ఎలా డివైడ్ అయిందంట? రేషియల్, తెల్ల జాతీయుడు నల్ల జాతీయుడు బ్రౌన్, ఇదంతా. కల్చరల్, మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు, మన ఐడియాలు వేరు వాళ్ళ ఐడియాలు వేరు. సో ఈ లైన్స్ మీద అంటే ఈ వర్టికల్స్, ఓకే కల్చరల్, రేషియల్, ఐడియాలజికల్ లైన్స్ మీద ఎప్పుడు అలా జరగలేదు. ఓకే దాన్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్ ఇన్ అమెరికన్ హిస్టరీ.
ఇప్పటి వరకు అమెరికా హిస్టరీలోని ఇన్ని విధాలుగా ఎన్ని లైన్స్లో ఎన్ని వర్టికల్స్లో డివైడ్ అవ్వడం అన్నది ఇదే ప్రప్రథమం. ఓకే, ఎమిట్స్ ఈ మధ్యలో గ్రోయింగ్ ట్రైబలిజం అండ్ పోలరైజేషన్. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? ఏ మధ్యలో జరుగుతుంది? ఇట్ ఈస్ గ్రోయింగ్ ట్రైబలిజం, ట్రైబల్ మరి ఆటవికంగా తయారైపోయాము, అండ్ పోలరైజేషన్. ఓకే, డివిజన్. పొలిటికల్ వైలెన్స్ అంటే రాజకీయంగా ఒక మనిషిని మనం హతమారుద్దాము అనుకున్న వైలెన్స్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ వే, మళ్ళీ దాని తోవది వెతుక్కుంది, ఫౌండ్ ఇట్స్ వే బ్యాక్ ఇన్ టు అమెరికన్ పాలిటిక్స్. అమెరికా రాజకీయాల్లోకి మళ్ళీ అది అడుగు పెట్టిందనమాట. హౌఎవర్ ఇది ఇలా ఉన్నప్పుడు కూడాను ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్ ఇట్ హ్యాస్ కమ్ టు టేక్ అ మోర్ పార్టిజాన్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఇది ఏమైందంటే బయాస్డ్ క్యారెక్టర్, అంటే ఒకవైపే మొగ్గు చూపెడుతుంది, ఇంకోవైపు హత్య చేసేద్దాం అంటుంది. ఓకే, హత్య చేసేద్దాం అంటుంది. షిఫ్ట్ ఏంటి షిఫ్ట్ అయ్యింది? 1960 1970 వర్ టుమల్టువస్ టైం. ఓకే, ఇదేం టైం? ఇది టుమల్టువస్ అన్నారు ఆథర్ గారు. టుమల్టువస్ అనగానే మనకి ఏం రావాలి అంటే వెంటనే ఇట్ ఈస్ అ వెరీ లౌడ్, డెఫనింగ్, స్టార్మీ, టెంపెస్చువస్. ఓకే, ఇట్స్ అ వెరీ స్టార్మీ అంటే మనకంటూ వాతావరణం అనుకూలంగా లేదు. ఓకే, మనకంటూ టుమల్టువస్ టైం అనమాట. 60లు 70లు వర్ టుమల్టువస్ టైం. ఎవరికి? అమెరికన్ రాజకీయ హిస్టరీలో, రాజకీయ చరిత్రలో అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ మార్క్డ్ బై 1960 1970 చదివితే ప్రస్ఫుటంగా మనకి ఏం కనబడుతుందండి? ఆడాషియస్, వెరీ బోల్డ్ అండ్ కరేజియస్ డిస్ప్లే అంటే చూపెడుతున్నారు. అందరూ చాలా బోల్డ్గా, కరేజియస్గా వాళ్ళ అసహ్యం, వాళ్ళ ఇష్టం అన్నీ చూపెట్టిస్తున్నారు. పొలిటికల్ వైలెన్స్ కూడా చూపెడుతున్నారు. రాజకీయంగా మనిషి నచ్చకపోతే చంపేద్దాం అని కూడా ఆ హద్దు వరకు వెళ్ళిపోయారు అనమాట 60లు 70లో. డ్యూరింగ్ దిస్ టైం అంటే 60లు 70లోని ఇన్ 3 సక్సెసివ్ ఎలక్షన్ సైకిల్స్ అంటే 4 ఏళ్ళు ప్రెసిడెన్షియల్ నామినీస్ ఎవరైతే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు ఏం ఎదుర్కొన్నారండి? వాళ్ళు ఇది ఫేస్డ్ అసాసినేషన్ అటెంప్ట్స్, చంపేద్దాం వీళ్ళని అన్నది వాళ్ళు ఎదుర్కొన్నారనమాట. ఇట్ వాజ్ ఆల్సో అ టైమ్, ఓకే, ఇట్ వాజ్ ఆల్సో అ టైమ్ వెన్ దేర్ వాజ్ అ గ్రేటర్ ఇన్సిడెన్స్. అంటే ఈ కాలంలో 60లు 70ల కాలంలోని చాలా సంఘటనలు ఆఫ్ ది ఫార్ లెఫ్ట్ యూటిలైజింగ్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ థింకింగ్స్ అనమాట. ఓకే, ఫార్ లెఫ్ట్ ఏం వాడుకుంది? పొలిటికల్ వైలెన్స్. ఫార్ లెఫ్ట్ ఈజ్ స్టార్టింగ్ టు యూజ్ ఏంటండి? ఫార్ లెఫ్ట్ ఈజ్ యూజింగ్ పొలిటికల్ వైలెన్స్. సో ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఆర్ పొలిటికల్ పార్టీ ఆర్ గ్రూప్ అనమాట. ఎక్స్ట్రీమ్ లెఫ్టింగ్, ఫార్ లెఫ్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ వాళ్ళు, ఇంకా అదో పొలిటికల్ పార్టీ అనమాట. వాళ్ళు ఏం వాడుకుంటున్నారు? పొలిటికల్ వైలెన్స్ అంటే మనకు ఎదురొచ్చాడా మనిషిని చంపేద్దాం అనే అసాసినేషన్ అటెంప్ట్స్ వరకే. దేనికోసం ఇదంతాను? టు రిడ్రెస్, టు కరెక్ట్, టు రెక్టిఫై, టు రిఫార్మ్, షో ఎ రెమెడీ, టు రివైజ్. ఎన్ని చూడండి, టు రెక్టిఫై ఇష్యూస్ అంటే చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట మనకి. అంటే మనకి ఇంక వీటికి ఒక కొలిక్కి రావు. ఏంటి అవన్నీ? సామాజిక న్యాయం. ఓకే, సామాజిక న్యాయం. సో మేజర్ షిఫ్ట్ హ్యాపెండ్ ఫ్రమ్ ద 1980s. ఇప్పుడు ఈ 60ల నుంచి షిఫ్ట్ ఎప్పుడు జరిగిందండి? అక్కడ ఆథర్ గారు అన్నారు చూడండి, మేజర్ షిఫ్ట్ ఎప్పుడు జరిగింది అంటే 80లో, లీడింగ్ అప్ టు 2010 వరకు విత్ ద రైట్ కోఆప్టింగ్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ కాదు, ఇప్పుడు ఫార్ లెఫ్ట్ కాదు, ఇప్పుడు రైట్ వింగ్ ఏం చేసింది? రైట్ ఏం చేస్తారంటే వాళ్ళు దే కోఆప్టెడ్ అంటే అపాయింట్ టు మెంబర్షిప్ ఆఫ్ అ కమిటీ ఆర్ అదర్ బాడీ బై ఇన్విటేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మెంబర్స్. ఓకే, వాళ్ళు విత్ ద రైట్ కోఆప్టింగ్ పొలిటికల్ వైలెన్స్. వాళ్ళు కూడాను రైట్ కూడా వాళ్ళు దే హ్యావ్ అడాప్టెడ్. ఏంటి? రాజకీయంగా మనం విధ్వంసం సృష్టిద్దాము అని దీన్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళ పొలిటికల్ ఎజెండాగా.
ఇదే మా ఎజెండా, ఇలాగే మేము ఉంటాము, మమ్మల్ని ఎన్నుకోండి అని. ఓకే, ఇట్స్ పొలిటికల్ ఎజెండా. దీని మీద ఏంటి, ఫీమేల్ రిప్రొడక్టివ్ రైట్స్, అంటే ఆడవాళ్ళు పిల్లల్ని కనొచ్చు. అప్పట్లోని వాళ్ళకి ఏదో అంటే చైల్డ్ మదర్స్ అని ఉంటారు, అంటే టీన్ మదర్స్. ఇవన్నీ కొన్ని గవర్నమెంట్లు ఒప్పుకోలేదు, కొన్ని గవర్నమెంట్ 2010 తర్వాత ఒప్పుకున్నాయి. సో టీన్ మదర్స్ అని. ఓకే, బిఫోర్ దే ఆర్ 19 దే మెనీ దే డ్రగ్ ఇష్యూస్ అని చాలా. అందులో మేజర్ ఏంటంటే అమెరికాలోని ఫీమేల్ రిప్రొడక్టివ్ రైట్స్. ఓకే, తర్వాత పర్యావరణం, ఎన్వైర్న్మెంట్, తర్వాత మృగాలకి యానిమల్ రైట్స్. ఓకే, మన దగ్గర ఉన్న పశువులు, కుక్కలు, వాటి అన్నిటి కూడా యానిమల్ రైట్స్. వాళ్ళు ఏం చేశారు, విత్ ద రైట్ కోఆప్టింగ్ పొలిటికల్ వైలెన్స్ టు ఫార్వర్డ్ దిస్ ఎజెండా. దేని మీద అండి, ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ రైట్స్ మీద, పర్యావరణం మీద, తర్వాత యానిమల్స్ అన్నిటికీ వాటి యొక్క హక్కులు. అండ్ ఇంపార్టెంట్, ఇందులోని ప్రప్రథమంగా చాలా ప్రాముఖ్యమైన మన అందరికీ ప్రస్ఫుటంగా కనబడే క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ దిస్ టైం, ఈ టైంలో జరిగిన విధ్వంసం బాగా కనబడుతుంది. వాజ్ దాట్ ఇదేంటి, ఐడియాలజీ మీదే కొట్టుకున్నారు, ఐడియాలజీ మీదే విధ్వంసం జరిగింది. కానీ ఓకే, దాన్ పార్టిజాన్ ఇన్ క్యారెక్టర్, అంటే ముందుగానే పక్షపాతాలు ఏం లేవు, ఐడియాలు నచ్చగా. అంటే రాజకీయాల్లో అంటారు కదా, యు నెవర్ హేట్ ద పర్సన్, యూ హేట్ దిస్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, యూ హేట్ హిజ్ ఐడియా. ఓకే, పర్సన్ ఎప్పుడు మనం ఆశ్రయించుకోం, వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ మనం అబ్బాయి ఈ ఆలోచన శైలి బాగాలేదండి, ఇది మార్చుకోవాలి, అప్పుడు సమాజ శ్రేయస్సు కోసం ఉంటుంది. లైక్ దే సే ఇన్ పాలిటిక్స్, దే ఆర్ నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్, ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఈస్ టాకింగ్ వాట్ యూ వాంట్ టు లిసన్ and is taking forward your agenda, well, he can be an ally to you. If not, let us have our own ideas on our own policy matters. But personally, I don't hold anything against you. పర్సనల్గా నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు, కానీ నీ ఆలోచన దృక్పథం, నీ ఆలోచన శైలి, వ్యవహారం బాగాలేదు అబ్బాయి అని చెప్పేస్తారు. ఓకే, అప్పుడు విభేదాలు వస్తాయి రాజకీయంలో. ఓకే, సో మోర్ ఐడియాలజికల్ దాన్ పార్టిజాన్, ముందుగానే వచ్చేసి ఒక కంక్లూజన్ కొట్టుకోవడం కాదు. ప్రస్తుత కాలంలోని ఎక్స్ట్రీమిస్ట్ బిలీఫ్స్, ఎక్స్ట్రీమిజం అంటే ఇంకా ఒక హద్దు మీద దాటి వెళ్ళిపోవడం అనమాట. ఎక్స్ట్రీమిస్ట్ బిలీఫ్ అంటే ఏంటంటే ఫెనటిక్లు, వీళ్ళు ఏంటంటే ఉన్మాదం అనమాట. ఉన్మాద నమ్మకాలు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటంటే ఇవి లాంగ్ ఎప్పటి నుంచో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వ్యూడ్ బియాండ్ ద పేల్ ఆఫ్ నార్మల్ పాలిటిక్స్, అంటే పేల్ అంటే లైట్ ఏదో అబ్బాయి ఇది పెద్ద సీరియస్ కాదండి, కాదు, దాన్ని బియాండ్గా ఆలోచించండి, పైకి కనబడుతున్నట్టు కాదు, ఈ విషయం లోతులో చాలా ఎక్కువ ఉంది, చాలా విపరీత ధోరణులు ఉన్నాయి అన్న ఆలోచన దృక్పథంతో మీరు చూడండి అని ఓపెన్గా చెప్తున్నారు. ఎక్స్ట్రీమిస్టులు అంటే ఫెనటిక్ బిలీఫ్స్ అండ్ యాక్టివిటీస్ చాలా ఏళ్ళగా మనం ఎలా చూస్తున్నాము, మనం ఎలా చూడాలి, బియాండ్ ద పేల్ ఆఫ్ ద నార్మల్ పాలిటిక్స్. అంటే ఏదో లైట్గా కాదు, పైన చూడకండి, అబ్బాయి అదంతా లేదండి పాలిపోయినట్టుంది, లేదు లోపల చూడండి, ఇంకా చాలా విపరీతాలు ఉన్నాయి వీళ్ళలోని. ఓకే, ఈ పొలిటికల్ పార్టీలోని. సో ఆఫ్ నార్మల్ పాలిటిక్స్ బికమ్ మోర్ మెయిన్ స్ట్రీమ్. ఇవి మెయిన్ స్ట్రీమ్ అంటే ఇవే అసలు రాజకీయం ఇదన్నమాట. మనం ఆ బియాండ్ ద పేల్ చూస్తే ఆఫ్ నార్మల్ పాలిటిక్స్ బికమ్స్ మోర్ మెయిన్ స్ట్రీమ్. ఏది, ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్లు, ఆ ఆలోచన శైలి, వ్యవహార శైలి అంతాను. అన్ప్రాంప్టెడ్ అంటే ఎవరు మనకు చెప్పక్కర్లేదు, వాళ్ళే అన్ప్రాంప్టెడ్ ఆర్ ప్లాన్డ్ పొలిటికల్ వైలెన్స్, ఎవరు ప్రేరేపించగలరు, వాళ్ళే ప్రేరేపణ తెచ్చుకుంటారు. ఆర్ ప్లాన్డ్ పొలిటికల్, ఆలోచించి మరీ వీడిని చంపాలని ఏం లేదు, చంపేయడమే అంతే. అఘాయిత్యాలు చేయాలి, చేసేయడమే. ఓకే, విధ్వంసం చేయాలి, చేసేయడమే. సో ఇదంతా ప్లాన్డ్ పొలిటికల్ వైలెన్స్ హ్యాస్ ప్రిపాండరెంట్లీ, అంటే ద వెయిట్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఫుల్గా ఎవిడెన్స్ అంతా ఎటువైపు ప్రిపాండరెంట్లీ బీన్ ఆర్కెస్ట్రేటెడ్. దీని అంతటికీ వెనకన ఒక డైరెక్టర్ ఉన్నాడు అనమాట, ఒక వ్యక్తి. వీళ్ళు వ్యక్తులు ఉన్నారు, వ్యక్తే కాదు, ఇదంతా ఎవరండి, మ్యూజిక్ అంతా చేస్తున్నారు, ఈ విధ్వంసకాండ మ్యూజిక్ బై ఇండివిజువల్స్, కొంతమంది వ్యక్తులు అనమాట.
హూ డు నాట్ ఐడెంటిఫై విత్ ఎనీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. వీళ్ళు ఎటువంటి ఫెనటిక్ గ్రూప్తోని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోరు, వాళ్ళకి వాళ్ళే ఓకే. అండ్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ అ మోర్ పార్టిజాన్. వీళ్ళకి బయాస్లు ఉంటాయి, వీళ్ళకి ఈ పార్టీ రావాలి, ఆ పార్టీ రాకూడదు, వీడే రావాలి, వీడు రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎక్స్ట్రీమిస్టులతో ఎవరితో కలవరు, వాళ్ళకి వాళ్ళే ఓకే పార్టిజాన్ మేనర్లో ఆలోచిస్తారు. కానీ ఆలోచన విధం మీద వాళ్ళు మాట్లాడు. ఆలోచన విధం కాదండి, నాకు ఆ మనిషి నచ్చలేదు, అంతే వేసేద్దాం, చంపేద్దాం, ఇలాంటి మాటలు ఉంటాయి, ఇలాంటి ధోరణి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ 2011లోని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆరిజోనా డెమోక్రాట్ అండ్ రిపబ్లికన్స్ అంటారు అమెరికాలోని. డెమోక్రాట్ క్యాండిడేట్ గ్యాబీ గిఫార్డ్స్ అండ్ 17 others వర్ షాట్ బై అ గన్మ్యాన్. షూట్ చేశాడు అవుట్ సైడ్ అ సూపర్ మార్కెట్. ఎందుకంట? ఫర్ ఇన్సైటింగ్ ఇంటెన్స్ బ్యాక్లాష్. ఆయన ప్రేరేపించాడు. ఇంటెన్స్ అంటే చాలా సీరియస్, బ్యాక్లాష్ అంటే మనకే ఎదురొచ్చాయండి అనమాట. మనం మంచికి ఎదురెళ్తే బ్యాక్లాష్, మనకే కొరడా దెబ్బలు తగిలినట్టు. అగెన్స్ట్ ఎవరు? రిపబ్లికన్స్. ఈయన డెమోక్రాట్ కాబట్టి ఈయనకి రిపబ్లికన్స్కి అగెన్స్ట్గా ఆయన ప్రేరేపించాడు జనాల్ని. సీరియస్గా ఇంటెన్స్ బ్యాక్లాష్, వెళ్ళి అలా కొట్టండి, ఉద్వేగం పరిచాడు అనమాట వాళ్ళందరూ. నేను అగెన్స్ట్ రిపబ్లికన్స్. ఎందుకు? ఫర్ ఎంకరేజింగ్ హేట్రెడ్. ఈయన ఏం చేశాడు? వాళ్ళని అసహ్యించుకోండి అన్నది చాలా ఇంటెన్స్గా ప్రమోట్ చేశాడని ఆయన కోపం వచ్చి షూట్ చేశాడు. ఓకే, ఆయనతో పాటు 17 మందిని. 2017, అది 2011లోని. 2017లోని ఒక సింగిల్ గన్మ్యాన్ యాజ్ అ సపోర్టెడ్ ఆఫ్ బర్నీ శాండర్స్ ఒక సపోర్టరు ఓపెన్డ్ ఫైర్ ఆన్ మళ్ళీ రిపబ్లికన్ విప్పి సారీ ఓకే, ఎవరు? స్టీవ్ స్కాలీస్ అండ్ కాంగ్రెషనల్ రిపబ్లికన్ బేస్బాల్ టీమ్. ఓకే, కాంగ్రెషనల్ రిపబ్లికన్ బేస్బాల్ టీం మీద అయినా ఫైర్ ఓపెన్ చేశాడు. 2022లోని ఎ మ్యాన్ అటెంప్టెడ్ టు మర్డర్, చంపేద్దాం అనుకున్నాడు. ఎవరిని? జస్టిస్ బ్రెట్ క్యావనా. ఎందుకు? ఆయన ఆలోచన దృక్పథం ఏంటి? గన్ కంట్రోల్ చేయాలి అమెరికాలోని, గన్ వాడుక తగ్గించాలి, గన్ కల్చర్ని, అండ్ రీప్రొడక్టివ్ రైట్స్ మీద, ఆడపిల్లల రీప్రొడక్టివ్ రైట్స్ మీద ఆయన మాట్లాడారని ఆయనకి నచ్చగా, ఓకే, ఆయన ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కాదు, ఆయనకే నచ్చగా ఆ జడ్జి గారిని చంపేద్దాం అనుకున్నాడు. ఓకే, చూడండి ఎలా ఉన్నాయో ఉన్మాద ఆలోచనలు. క్లియర్? సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? వ్యూస్ అండ్ రీజన్స్. టుడే మినిస్క్యూల్, చాలా చిన్న బట్ నాట్ ఇన్కాన్సిక్వెన్షియల్, అంటే అసలు పెద్దగా మనం పరిగణనలోకి తీసుకోలేదు. ఒక గ్రూప్ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్, అంటే ఒక గుంపుగా అమెరికన్ సిటిజన్స్, వాళ్ళు ఏమి ఎండోర్స్ చేస్తున్నారంటే, వాళ్ళు ఏం పెంపొందిస్తున్నారంటే, నలుగురిలో ఏంటి మాట పట్టుకెళ్తున్నారంటే, వైలెన్స్ వాడండి, ఓకే, ప్రేరేపిస్తున్నారు. ఏమని? మీరు విధ్వంసకాండలు చేయండి. ఎందుకు? టు ఫార్వర్డ్ పొలిటికల్ ఐడియాస్. వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచన దృక్పథాన్ని ఓకే ముందుకు తీసుకెళ్ళడానికి, ఆలోచన శైలిని వాళ్ళు ఏం ఎంకరేజ్ చేస్తున్నారండి? విధ్వంసం ఎంకరేజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2023లోని రీసెర్చ్ కండక్ట్ చేశారు. ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు, బై ద వైలెన్స్ ప్రివెన్షన్ రీసెర్చ్ ప్రోగ్రామ్. అంటే విధ్వంసం అన్నది ఎలా మనం ప్రివెంట్ చేయాలా, తప్పించాలి అన్న రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏం సజెస్ట్ చేసిందంటే, 8% ఆఫ్ ద రెస్పాండెంట్స్, అంటే 100 మందికి ఇచ్చారనుకోండి, అందులో 8% ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఎవరైతే క్వశ్చనర్ ఫిల్ చేశారో ఏం నమ్మారంటే, రాజకీయంగా విధ్వంసం అన్నది జస్టిఫైడ్. ఎస్, ప్రజాస్వామ్యంలోని ఇది ఉండాలి, అంటే వాడు నచ్చకపోతే చంపేయాలి. దే జస్టిఫైడ్ ఇట్. ఇంకొక స్టడీ ఆన్ అమెరికన్ సిటిజన్స్ యాటిట్యూడ్, అమెరికాలో ఉన్న మనుషుల యొక్క ఓకే యాటిట్యూడ్ దేని మీద? రాజకీయ విధ్వంసం మీద. ఎవరు కండక్ట్ చేశారు? రాబర్ట్ పేప్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ షికాగో. ఇది ఏం బయటపెట్టింది? ఇది రివీల్డ్ దట్ సిన్స్ ద క్యాపిటల్ ఇన్సరక్షన్, అంటే ట్రంప్ గారు ఇంకా ఓడిపోతారు అనే ఒక నానుడు వచ్చింది. జో బైడెన్ గారు నెగ్గుతారని 4 ఏళ్ల క్రితం. అప్పుడు ట్రంప్ గారు సపోర్టర్లు అందరూ ఆ క్యాపిటల్ ఎక్కడైతే
యూనో అమెరికా యొక్క అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో అందులో చొరబడిపోయి మాకు ట్రంపే కావాలి, ట్రంప్ని అసలు మేము ఓడించాం, ట్రంప్ని మీరు ఎలాగ తీసేస్తారు అని గొడవలు చేస్తారనమాట. క్యాపిటల్ ఇన్సర్క్షన్ చేస్తారు. క్యాపిటాల్, ఇట్ ఈస్ నాట్ క్యాపిటల్, ద క్యాపిటాల్ బిల్డింగ్ అని ఉంటుంది. ఓకే, సో క్యాపిటల్ ఇన్సర్క్షన్ లోపలికి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఇది? జనవరి 6, 2021. నియర్లీ 10% మనం ఇచ్చిన క్వశ్చనర్లోని 10% రెస్పాండెంట్స్ ఎవరైతే టిక్ పెట్టి ఇచ్చారో వాళ్ళ నమ్మకం ఏంటంటే యూటిలైజింగ్ వైలెన్స్, మనం విధ్వంసమే వాడుకుందాం. ఎందుకు వాడుతున్నాం? మనం ట్రంప్ గారిని టు కీప్ మిస్టర్ ట్రంప్ ఫ్రమ్ బికమింగ్ రీఎలెక్టెడ్ వాజ్ జస్టిఫైడ్. ఆయన మళ్ళీ మనం ఇంకెన్నుకోకూడదు. ఫ్రమ్ బికమింగ్ రీఎలెక్టెడ్, టు కీప్ మిస్టర్ ట్రంప్ ఫ్రమ్ బికమింగ్ రీఎలెక్టెడ్ వాజ్ జస్టిఫైడ్. ఓకే, 7% మంది ఏం సపోర్ట్ చేశారంటే ద యూజ్ ఆఫ్ ఫోర్స్. 7% మనం ఈ విధ్వంసం కాదు, మన దగ్గర అధికారం ఉంది కదా, అధికారం దుర్వినియోగం చేసేద్దాం, ఫోర్స్ వాడేద్దాం, టు రిస్టోర్ హిమ్ ఇన్ ఆఫీస్, ఆయన ఆఫీస్లో ఉంచుదాం. 8% ఏమన్నారు? ఆయన ఎలాగైనా మనం బయటికి తీసి. 10% ఏమన్నారంటే మనం విధ్వంసం చూసి ఆయన రీఎలెక్ట్ అవ్వకుండా చూడాలి అన్నారు. ఓకే, రెండే మీకు అండర్లైన్ చేస్తాను, చదివినప్పుడు చూసుకోండి. 10% రీఎలక్షన్ వద్దన్నారు. ఆయన 7% ఏమన్నారు? రిస్టోర్ హిమ్ ఇన్ ఆఫీస్, ఆయన ఆఫీస్లో ఉంచండి. ఓకే, ఆఫీస్లో ఉంచండి. డిస్పైట్ ఇంత జరుగుతున్నప్పటికీను, ఐ లిఫ్ట్ ది స్లైడ్ అ లిటిల్ హైయర్. ఓకే, ఇంత జరుగుతున్నప్పుడు కూడాను డిస్పైట్ him, despite him, చూడండి, డిస్పైట్ ఓన్లీ అ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్, అంటే చాలా తక్కువ మంది ఎవరైతే టిక్కులు పెట్టి ఇచ్చారో రిజిస్టరింగ్ దేర్ సపోర్ట్ ఫర్ పొలిటికల్ వైలెన్స్, వాళ్ళు కూడా రాజకీయంలో విధ్వంసం ఉండాలి అని కొంతమంది ఓపెన్గా సపోర్ట్ చేశారు. టు ఫార్వర్డ్, ఎందుకంట ఉండాలి? మన ఆలోచన విధానం, మన రాజకీయ ఆలోచన విధానాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే, ఓకే, టు ఫార్వర్డ్ మనం విధ్వంసం వాడాలి. ఈ ఆలోచన దృక్పథం స్టిల్ పుట్స్ ద కంట్రీ అట్ రిస్క్. ఓకే, ఇది ఇలాంటి ఆలోచన శైలి స్టిల్ పుట్స్ ద కంట్రీ అట్ రిస్క్, అంటే డేంజర్లో పెట్టింది. ఆఫ్ స్టోకాస్టిక్ టెర్రరిజం, చాలా మంచి వర్డ్ ఆథర్ గారు వాడిన దాంట్లో. ఓకే, ఇట్ అమౌంట్స్ టు స్టోకాస్టిక్ అటాక్. అంటే స్టోకాస్టిక్ టెర్రరిజం అంటే టార్గెటెడ్ పొలిటికల్ వైలెన్స్ దట్ హ్యాస్ బీన్ ఇన్స్టిగేటెడ్ బై హాస్టైల్ పబ్లిక్ రెటరిక్ డైరెక్టెడ్ అట్ అ గ్రూప్ ఆర్ ఇండివిజువల్. ఓకే, అట్ అ గ్రూప్ ఆర్ ఇండివిజువల్, అలాంటి టెర్రరిజం అన్నమాట ఇది. ఓకే, టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఫ్యాక్టర్స్ ఏంటేంటి అసలు, దీనికి ఏంటేంటి తోడ్పడుతున్నాయి? ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. ఓకే, ఏవైతే 1, 2, 3, 4 ఏవైతే దాని వంతు సహకారాలు అందించాయి ఏంటంటే అవి టు ది ఇంక్రీజింగ్ పర్మిసివ్నెస్, అంటే అందరూ పర్మిట్ చేసేస్తున్నారు జనాలు కూడాను, ఆఫ్ రాజకీయ విధ్వంసం అమెరికాలోని. ఏంటంటే ఇంక్లూడ్ ద హైలీ కాంపిటేటివ్, అంటే గెలవాలి, నెగ్గాలి, హైలీ కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, దేనివల్ల అండి ఇదంతా? హైలీ కాంపిటేటివ్ నేచర్ వలన పొలిటికల్ వైలెన్స్కి మనం ఏం చేస్తున్నాము? పర్మిషన్ ఇచ్చేస్తున్నాం. ఇదంతా ఎప్పటి నుంచి మొదలెట్టింది? 2010 నుంచి. ఇందులో ఏం జరిగిందంటే ఇన్ విచ్ అన్సర్టనిటీ, జరుగుతుందో జరగదో తెలియటం లేదు. ఏది? ఆఫ్ అవుట్కమ్, అంటే రాజకీయంలో మనం నెగ్గుతామా ఓడిపోతామా అనేది వచ్చిన సందిగ్ధం ఉన్నప్పుడు వైలెన్స్ సృష్టించేయడం, విధ్వంసం సృష్టించేయడం. అవుట్కమ్ దట్ హ్యాస్ ప్రెసిపిటేటెడ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. మన దగ్గర అధికారం ఉంది కాబట్టి కాస్త విల్ ప్రెసిపిటేటెడ్ అనగానే ఏమన్నారు ఆథర్ గారు? వీ విల్ బ్రింగ్ అబౌట్, వీ విల్ బ్రింగ్ ఆన్. ఓకే, వీ విల్ బ్రింగ్ అబౌట్ ఆర్ వీ విల్ బ్రింగ్ ఆన్ ఈవెన్ దో ఇట్ ఈస్ అన్డిజైరబుల్. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ అన్డిజైరబుల్,
cause an event or situation, typically one that is undesirable to happen suddenly. Okay, precipitate the use of force. సడన్గా ఈ కాలంలో డ్యూరింగ్ దిస్ టైమ్ అమెరికా హెస్ ఆల్సో సీన్ ద క్రిస్టలైజేషన్, అంటే చాలా బ్యూటిఫుల్గా క్లియర్గా ముక్కలుగా ఆఫ్ ది పార్టిజాన్ డివిజన్, అంటే బయాస్డ్గా డివిజన్. నాకు వీళ్ళు ఇష్టం, వీళ్ళ వైపు చూపెడతాం, వాళ్ళకి వాళ్ళు ఇష్టం, వాళ్ళ వైపు వెళ్తున్నాను. పార్టిజాన్ డివిజన్ ఆఫ్ ది అమెరికన్ సిటిజనరీ, అంటే జనాలందరూ అమెరికాలో ఉన్న జనాలు కూడా వాళ్ళ మగ్గులు చూపెట్టేస్తున్నారు. మాకు ఇటువైపు మక్కువ ఉందండి, మాకు ఇటువైపు ఉందండి, వాడిని చంపిస్తారు మంచిదేనండి, వీడిని చంపిస్తారు అలాగా అండి, ఇలాగా వాళ్ళు కూడాను వాళ్ళ బయాసులతో వాళ్ళు డివైడ్ అయిపోయారు. ద అమెరికన్ సిటిజనరీ ఇంటూ ఆ రెండు పార్టీలు ఏమన్నానండి, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, విత్ లిటిల్ టు నో క్రాస్ కటింగ్ టైస్. అంటే అసలు ఏమీ లేదన్నమాట దేనికి, క్రాస్ కటింగ్ టైస్, టు నో క్రాస్ కటింగ్ టైస్. అంటే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు లేదు, నో ఇస్ అ నో. ఓకే, ఇది దేనికి దారి తీసింది, దిస్ హెస్ లెడ్, ఇది దేనికి దారి తీసిందంటే క్రియేషన్ ఆఫ్ డిస్టింక్ట్ ఇన్ అండ్ డిస్టింక్ట్ అవుట్ గ్రూప్స్. అంటే వీళ్ళు మనవాళ్ళు కాదు అని చాలా క్లియర్గా డివైడ్ తెలిసిపోయింది. డిస్టింక్ట్ ఇన్ అండ్ డిస్టింక్ట్ అవుట్ గ్రూప్స్, బాగా ద క్రియేషన్ ఆఫ్ డిస్టింక్ట్ ఇన్ అండ్ డిస్టింక్ట్ అవుట్ గ్రూప్స్. అంటే ఏమైందంటే ఇన్ గ్రూప్ మెంబర్స్ ఆర్ పర్సీవ్డ్ as being heterogeneous and having positive qualities referred to as in-group differentiation. Out-group members are perceived as being all the same homogeneous and as having more negative qualities. సో వీళ్ళ దగ్గర అన్ని ఏ క్వాలిటీస్, ఇన్ గ్రూప్ పాజిటివ్, అవుట్ గ్రూప్ మనకు పడలేదు కాబట్టి నెగిటివ్. అదే అవుట్ గ్రూప్ వాళ్ళకి సపోర్టర్స్ ఏమంటారు, వీళ్ళు పాజిటివ్ అండి, ఇన్ గ్రూప్ వాళ్ళు నెగిటివ్, అంతే ఇలా కొట్టుకుంటున్నారు అనమాట. ఇన్ విచ్ ద సర్క్యులేషన్ ఆఫ్ డీహ్యూమనైజింగ్, ఓకే, మానవతా విలువల్ని చాలా తగ్గించేసి దాన్ని మనకి పర్స్యూసివ్గా మాట్లాడుతున్నారు. ఓకే, ద సర్క్యులేషన్ ఆఫ్ ఏమంటున్నారు ఆథర్ గారు, డీహ్యూమనైజింగ్ అంటే ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్ టు నాన్ హ్యూమన్ లైక్ యానిమల్స్, వర్బల్ అబ్యూస్, ఇరేజింగ్ వన్స్ వాయిస్ ఫ్రమ్ డిస్కోర్స్, మనం మాట్లాడింది కూడా తీసేస్తారు, ఇవన్నీ మనల్ని కన్విన్స్ చేస్తున్నారు. అండ్ మ్యానికియన్ వరల్డ్, సో వెరీ గుడ్. సో ఇప్పుడు మ్యానికియన్ వరల్డ్ అంటే ఏమంటారు, ఓకే, సో ఆథర్ గారు ఏమంటారు, మ్యానికియన్ వరల్డ్ అంటే లైక్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాస్టిక్, లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్బేరబ్లీ పెయిన్ఫుల్ అండ్ రాడికల్లీ ఈవిల్. మ్యానికియన్ వరల్డ్ ఏంటండి, ఈ ప్రపంచంలోని జీవితం అన్నది భరించలేము, బాధ, అండ్ రాడికల్లీ చాలా అవుట్రేజెస్గా, ఓకే, ఈవిల్ అంటే చాలా, ఓకే, ఒక వెరీ బ్యాడ్ అనమాట. ఓకే, వెరీ బ్యాడ్ ఏంటంటే మ్యానికేనిజం ఇన్నర్ ఇల్యూమినేషన్ రివీల్స్ దాట్ ద సోల్ విచ్ షేర్స్ ద నేచర్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఫాలన్ ఇన్ టు ద ఈవిల్ వరల్డ్ ఆఫ్ మ్యాటర్ అండ్ మస్ట్ బి సేవ్డ్ బై మీన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఇంటెలిజెన్స్. సో మనం మన సోల్ని ఎవరికి అమ్మిస్తాము, మనం మన సోల్ని ఈవిల్కి అమ్మిస్తాం అనమాట. ఐ సోల్డ్ మై సోల్ టు ద డెవిల్ అంటుంటారు కదా, అది మ్యానికియన్ వర్డ్. ఇక్కడ అంత బాధే, ఇట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. ఓకే, ఇట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. ఎంత బాగా అన్నారు చూడండి ఆథర్ గారు, అన్బేరబుల్ లైఫ్ ఇక్కడ అన్బేరబ్లీ పెయిన్ఫుల్, రాడికల్లీ ఈవిల్. అలాంటి దృక్పథం, అలాంటి వ్యూ, అలాంటి చూస్తున్నారు అటువైపు. ఇది ఏం క్రియేట్ చేసింది, ఏంటి మన కొత్తగా ఏం సృష్టించిందంటే రెడీనెస్. కమాన్, విల్ యూజ్ ఫోర్స్, ఎస్ వీఆర్ రెడీ, వీ హ్యావ్ ద గన్స్, వీ హ్యావ్ ది స్టిక్స్, వీ హ్యావ్ ది నైఫ్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ జస్ట్ గివ్ అస్ ద గో హెడ్, విల్ గో హెడ్. రెడీగా ఉన్నారనమాట. క్రియేటెడ్ ఎ రెడీనెస్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ అగేన్స్ట్ ది అదర్ సైడ్. ప్రిపేరెడ్నెస్ కాదు, రెడీనెస్ అన్నమాట. ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు, రాదర్ దాన్ కంటైనింగ్ అంటే ఇలాంటివి జరగకుండా, ఇలాంటి ఆలోచన దృక్పథాలు, ఇలాంటి మక్కువలు అంటే ఏంటంటే రాదర్ దాన్ కంటైనింగ్ దీస్ టెండెన్సీ అంటే ఏంటి, ఇటువైపు దాన్ని ఏమంటారు, ఫేవరెటిజం, ప్రొపెన్సిటీ, పార్షియాలిటీ. ఓకే, దీన్ని మనం ఏం చేయాలి, అసలు హద్దులు పెట్టాలి, కంటైన్ చేయాలి, మరి వెచ్చలవిడిగా వదిలేయకూడదు.
రాదర్ దాన్ డూయింగ్ దట్. అంటే ఏంటి, అది చేయలేదు. అమెరికన్ ఎలక్ట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అమెరికాలోని ఎవరైతే ఎలక్షన్స్ అన్ని కండక్ట్ చేస్తాయో వ్యవస్థలు అండ్ రాజకీయ పార్టీలు కూడాను హ్యావ్ షార్పెండ్ అంటే ఇంకా పదును చేస్తాయి అన్నమాట. ఏంటి, దీస్ ఐడియాలజికల్ ఆలోచన దృక్పథాలని అండ్ పాలసీ డిఫరెన్సెస్. మనం ఈ పాలసీ పెడుతున్నాం, వాళ్ళు ఆ పాలసీ పెడుతున్నారు. సో మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, మనం కొట్టుకోవాలి. ఓకే, సిన్స్ 2016 బోత్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ హ్యావ్ మారల్లీ అంటే ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ ఉంటుండగానే మారల్లీ డిసెంగేజ్డ్. తెలిసి కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలే. దే డిసెంగేజ్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ డిస్కవర్డ్ గ్రౌండ్స్ టు వ్యాలిడేట్. ఎస్, మా వాడు వాడిని చంపాడు. ఎందుకు చంపాడంటే అని ఒక వ్యాలిడేషన్ ఇస్తున్నారు. ఎందుకు వైలెన్స్ చేసామంటే ఇట్స్ వ్యాలిడ్. ద వ్యాలిడేటింగ్, ద సపోర్టింగ్ విత్ వెరీ వాసిఫరస్లీ. ఓకే, వ్యాలిడేటింగ్ వైలెన్స్ రాదర్ దాన్ కండోన్. ఖండించడం లేదు, దిస్ ఇస్ రాంగ్ అని అంటడం లేదు. వెల్, హీ హాస్ డన్ ఇట్ బికాస్ ఆఫ్ దట్. దే కనెక్టింగ్ ద డాట్స్ యాజ్ టు వై హీ హాస్ డన్ ఇట్ రాదర్ దాన్ టెల్లింగ్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, రాదర్ టెల్లింగ్ ఇట్ ఈస్ రాంగ్. ఇదంతా ఏంటి, అండర్ ద గార్బ్. ఏ ముసుగులో అండి అంటే ఒక కొత్త బట్టలు వేసుకుంటాం అనమాట. ఈ ముసుగులోని అండర్ ద గార్బ్ ఆఫ్ ప్లాజిబుల్, సీమింగ్లీ పాసిబుల్ డినయబిలిటీ. అబ్బే మేము అలా చేయలేదండి, డినై చేస్తున్నారు, గెయిన్సే. ఓకే, లాభం కొద్దీ చెప్తున్నారు అనమాట. దే డినయింగ్ ద ఫ్యాక్ట్. రాజకీయ నాయకులు ప్లేడ్, రాజకీయ నాయకులే మెయిన్గా అంటే చిన్న భిన్నం చేయడం, డివిజివ్ రోల్ ఇన్ ఇన్సైటింగ్, ఎంకరేజింగ్ ఏంటి, వైలెన్స్. ఓకే, మీరు వెళ్ళండి, కొట్టేయండి, చంపేయండి అని ఇలాంటి ప్రేరేపణలు అన్నమాట. వైలెన్స్ టు అచీవ్ ఏం కావాలి, వాడి గోల్, వాడి అవుట్కమ్ ఏంటి, నేను నెగ్గాలి. సామభేద దండోపాయాలు, చంపేస్తావా పొడిసేస్తావా నాకు అనవసరం, నేను నెగ్గాలి అంతే. కత్తి తీసుకెళ్తావా, కారమా, లేదా కొడవలా, తుపాకులా అని ఇష్టం, నేను గెలవాలి. ఓకే, పొలిటికల్ అవుట్కమ్ అండ్ బ్రాడెన్ ద పొలిటికల్ డివైడ్. సో రోజుకి రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని దగ్గర తేటం లేదు, లా బ్రాడ్ చేసేస్తున్నారు. యాజ్ బ్రాడ్ యాజ్ ది గ్రాండ్ క్యాన్యన్ అంటాం అనమాట. ఓకే, బ్రాడెన్ ద పొలిటికల్ డివైడ్ ఫర్ పొలిటీషియన్స్. రాజకీయ నాయకులకి పర్టికులర్గా అంటే ఎలక్షన్లు అప్పుడు, డ్యూరింగ్ ఎలక్షన్ ఆ సైకిల్స్ ఉంటాయి కదా మనకి ఇండియాలో 7 దఫాలు అయినట్టు. బట్ ప్రయర్ టు ఓటింగ్ అంటే ఓటుకు ముందుగా రాజకీయం జరుగుతున్నప్పుడు ద యూజ్ ఆఫ్ డీహ్యూమనైజింగ్ రెటరికల్ అంటే మనిషిని మనిషిగానే చూడరు, అది చాలా కన్విన్సింగ్గా మాట్లాడతారు. మానవతా విలువలన్నీ పోగొట్టేసుకుని ఓకే చాలా కన్విన్సింగ్గా జనాల చేత ఒప్పించేస్తారు. రెటరికల్ ఎగ్జార్టేషన్స్ ఏంట్రా దేవుడా అంటే ఓకే, ఈ ఎగ్జార్టేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క అంటే ఎక్కువ ఇంకా ప్రాధేయపడిపోతారనమాట. ఇది జరుగుతోంది, ఇలా ఉంది అన్నది మనకి వీళ్ళు వ్యాలిడేట్ చేస్తున్నారు అన్నారు కదా ఆథర్ గారు. ఏమన్నారు, వ్యాలిడేట్ చేయడమే కాదు, అండర్ ద గార్బ్ ఆఫ్ వాట్ యు కాల్ ప్లాజిబుల్ డినయబిలిటీ, politicians have played a divisive role in encouraging violence to achieve వాళ్ళ యొక్క ఎండ్, రాజకీయంగా నేను గెలిచేయాలి అండ్ పొలిటికల్గా జనాలందరినీ విడగొట్టేయాలి, ఇంకా దూరం పడేయాలి వీళ్ళని. ఫర్ పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు మన పర్టికులర్లీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఎలక్షన్ సైకిల్స్ అప్పుడు, ఓటు వేయక ముందు. ద యూజ్ ఆఫ్ డీహ్యూమనైజింగ్, అసలు మనిషిని మనిషిగానే చూడరు వీళ్ళు. ఓకే, డీహ్యూమనైజింగ్ రెటరికల్, ఎగ్జార్టింగ్ అంటే అర్జింగ్ ఆర్ ఎంకరేజింగ్ ఏంటి అండ్ వైలెన్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టివ్ టూల్స్. ఓకే, మానవతా విలువలన్నీ తగ్గించేసి పర్స్యూయేజివ్ ఓకే ఏమన్నాం ఎగ్జార్టేషన్స్ అండ్ వైలెన్స్ అని కూడా. ఎగ్జార్టేషన్సే కాదు ఓకే, మనిషిని మనిషిగా చూడకుండా కన్విన్స్ చేసేస్తూ దాన్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా వైలెన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ హ్యావ్ బీన్, ఇవన్నీ వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ పరికరాలు. దేనికి ఇవన్నీ, టు బిల్డ్ ఓటర్ ఇంటెన్సిటీ.
ఓటర్లోని ఒక కైండ్ ఆఫ్ సీరియస్నెస్, ఒక ఇంటెన్సిటీ, ఒక కమాన్ వీడు మనవాడు, మన కోసం ఏదో చేస్తాడు, మనకు ఓటేసేయాలి, అలాంటివన్నీ టు బిల్డ్ ఓటర్ ఇంటెన్సిటీ అండ్ ఓటర్ ఎంగేజ్మెంట్. మన గురించే వాళ్ళు ఎంగేజ్ అయి ఉండాలి. ఎవరి గురించి? మన గురించే వాళ్ళు ఎంగేజ్ అయి ఉండాలి అని ఒక నానుడి అన్నమాట. ఓకే, రైట్. సో వీళ్ళు ఇలాగ చేస్తున్నారనమాట. హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను ద మోస్ట్ పర్మిసివ్ కండిషన్, అందరూ ఆమోదం ఇచ్చిందంటే కండిషన్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్, ఎందుకు అసలు రాజకీయంగా ఈ విధ్వంసం స్ప్రెడ్ అయిందంటే ఇన్ అమెరికా హ్యాస్ బీన్ వీక్ ఇన్స్టిట్యూషనల్ కన్స్ట్రెయింట్స్. వ్యవస్థ పరంగా అది చాలా నీరసించిపోయింది. ఎటువంటి ఆంక్షలు లేవు దేని మీద? విధ్వంసం మీద, ఆన్ వైలెన్స్ అండ్ ద పొలిటిసైజేషన్, దేన్నైనా రాజకీయం చేసేయడం ఆఫ్ ద జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. న్యాయాన్ని ఓకే ఎన్ఫోర్స్ చేసే, అంటే దాన్ని అప్లై చేయాలి. ఆ డిపార్ట్మెంట్ని కూడా, ఆ ఏజెన్సీలు కూడా మనం ఏం చేస్తున్నాం? రాజకీయం చేసేస్తున్నాం. ఇలాబ్బే మన మాట వింటలేదండి అన్నట్టుగా. స్ట్రక్చరల్లీ మనం చూస్తే, వ్యవస్థగా చూస్తే, బేస్డ్ ఆన్ ద పాపులర్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్, ఓకే, బాగా పాపులర్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ టు బోత్ ది లెజిస్లేటివ్, ఎక్కడైతే లాస్ తయారు చేస్తారో ఎగ్జిక్యూటివ్ వింగ్, ఓకే, ఆ లాస్ని తయారు చేసిన లాస్ని ఆమోదముద్రిస్తారు. అండ్ ఇంపాసే అంటే ముందుకు వెళ్ళటం లేదు, డెడ్ లాక్, నువ్వు ఇటు నువ్వు అటు, అంటే రెండు కొమ్ములు గచ్చి అనుకోండి, యానిమల్స్ చిక్కుకుపోయి అనుకోండి, అది అట్లా అవుతుంటుంది, ఇట్లా అవుతుంటుంది. ఏదో ఒకటి ఆగి ఆ చిక్కులోంచి బయటికి రావడం తెలియదు, మొత్తానికి ఆ కొమ్ము విరిగిపోవాలి. ఓకే, అలాగనమాట డెడ్ లాక్. ఓకే, ఇంపాసే బిట్వీన్ ద టూ, అంటే ఏది లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ ఆఫెన్ బీన్ రిజాల్వ్డ్, అంటే ఒక కొలిక్కి తీసుకొచ్చారు, తప్పైంది, ఐఎమ్ సారీ, రిజాల్వ్, కమ్ టు అన్ అండర్స్టాండింగ్. ఎలాగా? ఎక్కడ కూడా రాజకీయంగా విధ్వంసమే, వీళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చింది ఏది? రాజకీయ విధ్వంసమే, పొలిటికల్ వైలెన్సే తీసుకొచ్చింది వీళ్ళందరినీను. ఓకే, రిజాల్వ్ చేసింది. ఫర్దర్ ఇంకా డైల్యూట్ చేసింది, ఇంకా ఆ కాన్సన్ట్రేషన్ ఇంకా పల్చ్ చేసింది ఏంటంటే, ఫర్దర్ పల్చ్గా చేసింది ఏంటంటే ఫెడరల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఫెడరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి? గార్డ్ రైల్స్ వేసేస్తాయి. అంటే మనకి హైవే మీద వెళ్తున్నప్పుడు స్టీప్ టర్నింగ్ అనుకోండి, పొరపాటు మనం లోయలో పడిపోకుండా అక్కడ మనకి ఒక రైలింగ్స్ వేస్తారు చూడండి, రోడ్డు మీద ఇలా స్టంపులు పెట్టి పొడుగ్గా. ఓకే, అది అడ్డేస్తుంది అనమాట మన బస్సునో కారునో లోయలో పడిపోకుండా. అలాగా ఫర్దర్ ఇదే నిరసించేస్తుంది. ఏది? ద ఫెడరల్ ఇన్స్టిట్యూషనల్ గార్డ్ రైల్స్. ఇట్ ఈస్ గార్డింగ్ అండ్ ఇట్ ఈస్ రైలింగ్, ఇట్ దాటి బియాండ్ దిస్ పాయింట్ వెళ్ళకండి అని. సో గార్డ్ రైల్స్ అగేన్స్ట్ పొలిటికల్ వైలెన్స్. ఓకే, రాజకీయ విధ్వంసం. రీసెంట్గా లీగల్ ప్రొనౌన్స్మెంట్స్, అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొన్ని డెసిషన్స్ ప్రొనౌన్స్ అయ్యాయి. ఇవి కూడా ఏం చేసాయి? ఇవి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఏమని? ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఇది కూడా జనాల్లోని ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది ఇది కూడా కాస్త మనకి ఆలోచన శైలిని మనల్ని వాళ్ళ వైపు తిప్పుతోంది. ద ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, స్టేట్లో ఉన్న లెజిస్లేచర్స్ ఏం చేయగలం? కంక్లూజన్ ఏంటంటే ద ఇమ్మీడియట్ ఆఫ్టర్ మాత్, అంటే ఈ విధ్వంసం జరిగిన తర్వాత, విధ్వంసం ఏంటి? ట్రంప్ గారిని చంపేద్దాం, ఆఫ్ ద బిడ్ ఆన్ మిస్టర్ ట్రంప్, ద బై పార్టిజాన్ కండమ్నేషన్. వెరీ గుడ్, బై పార్టిజాన్ కండమ్నేషన్ అనగానే మనం ఏమనుకోవాలి? ఒకటా రెండా? సో బై పార్టిజాన్, క్లియర్? ఇట్ ఈస్ చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఎందుకంటే ఇన్వాల్వింగ్ ద అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్ దట్ యూజువల్లీ అపోజ్ ఈచ్ అదర్. ఇద్దరు పాలసీస్ని, ఈచ్ అదర్ పాలసీస్ని వాళ్ళు యూజువల్గా అపోజ్ చేస్తారు. అలాంటప్పుడు ఇన్వాల్వింగ్ ద అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్ దట్ యూజువల్లీ అపోజ్ ఈచ్ అదర్స్ పాలసీస్, అలాంటిది బైపార్టిజాన్ ఇద్దరూ కండెమ్ చేశారు. ప్రాణం తీసేదని తప్పు, ఆఫ్ ది పొలిటికల్ వైలెన్స్, రాజకీయ ప్రేరేపణ. ఓకే, బై లీడర్స్.
అందరు రాజకీయ నాయకులు తప్పు. అక్రాస్ పార్టీ, ఈ పార్టీ అని డెమోక్రాట్ అని లేదు, రిపబ్లికన్ లేదు, అక్రాస్ పార్టీ లైన్స్ ఇన్ ద యుఎస్. ఇది విల్ బి ఇన్స్ట్రుమెంటల్. ఇది ఒక కొత్త నాంది, కొత్త ముందు అడుగు అనమాట. దేనికి? టు డీఎస్కలేట్. ఎక్కువ చేయకూడదు, తగ్గించాలి. టు డీఎస్కలేట్ ఏంటి? ద డిటర్ వైలెన్స్ అంటే ప్రేరేపించి మనం చంపేద్దాం అన్న దగ్గర నుంచి మనం ఏం చేయాలి? గన్ను వెనక్కి తీసుకోవాలి. డిటర్, మూవ్ అవే ఫ్రమ్ వైలెన్స్. హవెవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను బాగా లాంగ్ టర్మ్లో అంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళలోని ఇట్ ఈస్ ఓన్లీ సిస్టమాటిక్ రిఫార్మ్స్. మన 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 సిస్టంలోని మార్పులు రావాలి. ఇన్ ది ఎలక్ట్రల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్లు వేసే పద్ధతిలోని మోర్ కంపాషనేట్ అంటే మానవత్వం అన్నది బతికి ఉండాలి. కంపాషనేట్ జస్ట్ లైక్ ద మదర్, ఈవెన్ హ్యాండెడ్గా ఉండాలి. వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి అంతే ఉండాలి బరువు. అంతేగాని కాటా ఒకవైపు ఎక్కువ ఉండకూడదు. త్రాసు కరెక్ట్గా ఉండాలన్నమాట బరువు. ఈవెన్ హ్యాండెడ్ అండ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్. అధికారంలో ఉన్న వాళ్ళనే బాగా చూడాలి, అధికారంలో లేని వాళ్ళని బాగా చూడకూడదు, ఇదంతా ఉండకూడదు. ఓకే, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ చాలా ఓపెన్గా అందరికీ కనబడాలి. ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ అండ్ కన్సిలియేటరీ అంటే ఎటువంటివైనా ఒకవేళ పొరపాటున మిస్అండర్స్టాండింగ్స్ వస్తే వాళ్ళని టేబుల్ మీద కూర్చోబెట్టి శాంతియుత పరిష్కారం చేయగలగాలి. కన్సిలియేటరీ పొలిటికల్ స్పీచ్ ఎవరు చేయాలి? ఇది బై పాలిటీషియన్స్, బై రాజకీయ నాయకులు. అప్పుడు అది ఇట్ విల్ బ్రిడ్జ్ వీళ్ళకి వాళ్ళకి మధ్యన, రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి మధ్యన ఇట్ విల్ బ్రిడ్జ్ వాళ్ళ మిస్అండర్స్టాండింగ్. ద గ్రోయింగ్ రైట్ ఇన్ ద పోలరైజ్ సొసైటీ. మనది ఇది హక్కు, మనం కొట్టుకోకూడదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అన్నది ఈ విడిపోయిన సమాజంలోని రాజకీయ నాయకులు మళ్ళీ కలపగలరు. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? ద వర్డ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ టుడే. ఓకే, ఇన్ఎక్స్ట్రికబ్లీ అంటే ఏంటంటే ఫస్ట్ కెనాట్ బి రిమూవ్డ్, కెనాట్ బి రిమూవ్డ్, ఇన్ఎక్స్ట్రికబుల్. పార్టిజాన్ యాటిట్యూడ్. పార్టిజాన్ అనగానే ఏమన్నాం మనం? ఒక కైండ్ ఆఫ్ బయాస్డ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఓకే, పార్టిజాన్ యాటిట్యూడ్ అంటే ఏంటండి? ఇట్ బికమ్స్ బయాస్డ్. ఓకే, సో ఎవరో ఒకరి వైపు మనం మొగ్గు చూపెట్టేస్తాం అన్నమాట. సో 1 సెకండ్. సో పార్టిజాన్ యాటిట్యూడ్ అనగానే వెంటనే ఏమన్నారు ఆథర్ గారు? ఇట్ ఈస్ లైక్ వీఆర్ షోయింగ్ అ బయాస్డ్ యాటిట్యూడ్ అనమాట. ఓకే, పార్టిజాన్. బయాస్డ్. పోలరైజ్డ్ అనగానే ఏమన్నారు ఈయన? ఓకే, పోలరైజ్డ్ అనగానే ఇట్ ఈస్ డివైడెడ్. ద జనరల్ పబ్లిక్ మిక్స్డ్ ఫీలింగ్స్. పోలరైజేషన్. ఓకే, ఎమిట్స్ మన మధ్యలో. ఎమిట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అమంగ్స్ట్ అస్. ఎమిట్స్ అనగానే ఇట్ ఈస్ వాట్ కెన్ వి టేక్? ఇన్ ద మిడిల్. పార్టిజాన్ మళ్ళీ పార్టిజానే, బయాస్డ్ యాటిట్యూడ్. టుమాల్టువస్. ఓకే, టుమాల్టువస్ అనగానే లౌడ్ అండ్ డెఫెనింగ్. లౌడ్ అండ్ డెఫెనింగ్ అంటే కర్ణబేరి బద్దలైపోయేటట్టు. ఓకే, లౌడ్ అండ్ డెఫెనింగ్. audacious, bold or courageous. Bold or courageous. Courage అంటాం కదా, bold or courageous. Far left, extreme left wing. ఫార్ లెఫ్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్. క్లియర్? రిడ్రెసల్ ఫార్మ్ చాలా మంచిది. రెక్టిఫై చేసుకుందాం లేదా కరెక్ట్ చేసుకుందాం. లెట్ us కరెక్ట్ అవర్ మిస్టేక్స్. తప్పు చేసాం, ఓకే, లెట్ us రెక్టిఫై, రిడ్రెస్ ఇట్. ఓకే, కోఆప్టింగ్
ఇది ఒక మంచి వర్డ్. కోఆప్టెడ్ అనగానే ఏంటి? అపాయింట్ టు మెంబర్షిప్ ఆర్ టు అ కమిటీ. అపాయింట్ టు మెంబర్షిప్. Clear? Right. So next 10 I'll write. So question number 11. Yeah. Now what is extremist thinking? Extremism ante fanatic. Extremist అనగానే ఏం తీసుకున్నాం? ఫెనటిక్. లేదు, మంచి వర్డ్ జీలాట్. ZEALOT, జీలాట్. లేదు, ఇంకేం తీసుకుందాం? రాడికల్ థింకింగ్. ఓకే, ఇట్స్ గాట్ రాడికల్ థింకింగ్. పేల్ అనగానే లైట్ కలర్డ్. లుక్ బియాండ్ ద పేల్ అంటాం కదా, లైట్ ఆర్ లైట్ కలర్డ్. Look beyond the pale, you will actually see the real personality. Preponderantly, greater weight or force. Greater weight or force. వీడి వైపే ఉంది అంటాం కదా. ఎంత వీడిని తప్పడదా ఉన్నా, the preponderance of evidence says he is innocent. Okay, inciting, stir up, whip up. మన చేతిలో కొరడాన్ని ఉంటే దాన్ని జులించడం, షూప్ అలాగా. ఓకే, సో దట్స్ ద వన్. ఇంటెన్స్ అనగానే ఏమందాం? ఎనార్మస్. బ్యాక్లాష్ అంటే మనం అనుకున్నాం కానీ అది ఎదురు మనకే వచ్చింది అంటే ఏంటి? నెగటివ్ రియాక్షన్, రికాయిల్. నెగిటివ్ రియాక్షన్ మనకే ఎదురొచ్చిందనమాట. ఓకే, మినిస్క్యూల్, వెరీ స్మాల్. ఇన్కాన్సిక్వెన్షియల్, అన్ఇంపార్టెంట్. క్లియర్? క్యాపిటల్ ఇన్సరెక్షన్. ఎస్, క్యాపిటల్ ఇన్సరెక్షన్ అంటే ఏం చేసాం మనం? క్యాపిటల్ ఇన్సరెక్షన్ అనగానే జనవరి 6, 2021లోని ఓకే ఒక మాబ్ సపోర్టర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దే అటాక్డ్ ద క్యాపిటల్, అటాక్డ్ బై అ మాబ్. ఏది? ద US క్యాపిటల్ బిల్డింగ్ వాజ్ అటాక్డ్ బై అ మాబ్. క్యాపిటల్ బిల్డింగ్, BLDG అని రాస్తున్నాను, బిల్డింగ్. Okay, attacked by a mob. Okay, stochastic extremism అన్నారు కదా ఆయన. అంటే ఏంటి? It is a terrorism that is targeted political violence instigated by hostile public rhetoric directed at a group. So political violence directed at a group. Political violence. ఈ పొలిటికల్ వైలెన్స్ దేన్ని టార్గెట్ చేస్తుంది? టార్గెటెడ్ అట్ అ గ్రూప్. ఒక గ్రూప్ కానీ లేదా ఒక వ్యక్తి కానీ. టార్గెటెడ్ అట్ అ గ్రూప్ ఆర్ ఇండివిజువల్. ఒక వ్యక్తిని కానీ చంపేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ చేస్తారు. క్లియర్? 11 to 20. Now I am writing from 21 to 30. Let us lift it up. So very good. So precipitate అన్నారు. ప్రెసిపిటేట్ అనగానే ఏంటి మనం చూసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బ్రింగ్ అబౌట్ ఆర్ బ్రింగ్ ఆన్. బ్రింగ్ అబౌట్ ఆర్ బ్రింగ్ ఆన్. కమ్ ఆన్, ఐమ్ రెడీ, బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ ఉంటారు కదా. ఓకే, వైలెన్స్ తేవడం అన్నమాట వాళ్ళ మీదకి. వైలెన్స్ బాగా ఏదోలా ప్రేరేపించేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అన్డిజైరబుల్
సంథింగ్ దట్ హ్యాపెన్స్ సడన్లీ. ఓకే, సంథింగ్ దట్ హ్యాపెన్స్ సడన్లీ. ఒక క్రిస్టలైజేషన్, ఏదో మంచి వర్డ్ అండి, సాలిడిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ సబ్స్టెన్స్. ఓకే, దీని ఏమందాం, సాలిడిఫికేషన్ ఆఫ్ ఏ లిక్విడ్ సబ్స్టెన్స్. ఓకే, బ్రింగ్ అబౌట్ బ్రింగ్ ఆన్ అన్డిజైరబుల్ యాక్షన్ అని ఉందాం. అన్డిజైరబుల్, మనకి ఇష్టం ఉండదు కానీ అన్డిజైరబుల్ హ్యాపెనింగ్. అప్పుడప్పుడు ఇష్టం లేకపోయినా అయిపోతుంటాయి. డిస్టింక్ట్ ఇన్ అండ్ అవుట్ గ్రూప్స్. డిస్టింక్ట్ ఇన్ గ్రూప్, డిస్టింక్ట్ అవుట్ గ్రూప్. ఇన్ గ్రూప్ అనగానే ఏమన్నాము, పాజిటివ్ క్వాలిటీస్. అవుట్ గ్రూప్ నెగిటివ్ క్వాలిటీస్. పాజిటివ్, అవుట్ గ్రూప్స్ ఆర్ నెగిటివ్. మనతో ఉంటే పాజిటివ్ క్వాలిటీస్, మనతో లేకపోతే అవుట్ గ్రూప్స్ ఆర్ ఆల్ నెగిటివ్ క్వాలిటీస్. డీహ్యూమనైజింగ్, అసలు మనిషిని మనిషిగానే చూడటం లేదు ఈ మధ్యకాలంలో. ఓకే, డీహ్యూమనైజింగ్ అంటే ఇది అసలు ఇండివిజువల్ హ్యూమన్స్ టు నాన్ హ్యూమన్ యానిమల్స్ అన్నమాట. ఇంకా ఓకే, నాన్ హ్యూమన్ యానిమల్స్. అంటే ఏంటంటే ఇంకా బాబోయ్ అసలు భరించలేని భాష, వర్బల్ అబ్యూస్ అన్నమాట. వర్బల్ అబ్యూసివ్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ వెరీ గుడ్. మానిక్కియన్ వరల్డ్ వ్యూ అనగానే ఏమన్నారు ఆథర్ గారు, ఒక ఇండివిజువల్ని, ఓకే, మానిక్కియన్ వరల్డ్ వ్యూ అంటే ఏంటి, లైఫ్ ఈజ్ అన్బేరబ్లీ పెయిన్ఫుల్, రాడికల్లీ ఈవిల్. radically evil, unbearably painful. unbearably painful. రెండు దేని గురించి మాట్లాడుతున్నాయండి, లైఫ్. వరల్డ్ వ్యూ, లైఫ్ మానిక్కియన్ వరల్డ్ ఎలా ఉంటుందంటే రాడికల్ ఈవిల్, అన్బేరబ్లీ పెయిన్ఫుల్. చాలా చాలా అసలు దారుణంగా ఉంటుంది అన్నమాట మానిక్కియన్ వరల్డ్ వ్యూలోని. ఓకే, టెండెన్సీ అనగానే ఏమన్నారు, ప్రాక్లివిటీ, ప్రొపెన్సిటీ, propensity, SITY, or proclivity, bias. It's called as prejudice. Okay, it's called as a prejudice. ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ప్రెజుడిస్, PREJUDICED, ప్రెజుడిస్ట్. వ్యాలిడేట్, ఎస్ నేను చేసిన ఈ పని కరెక్టు, సబబు అని మనకి ఒకడు ప్రూవ్ చేయాలి, గివ్ ప్రూఫ్, లేదా రాటిఫై చేయాలి. రాటిఫై అనగానే ఏం కావాలి, కన్ఫర్మ్. ఎస్ వీడు చేసింది కరెక్టే అని మనం వాడికి కన్ఫర్మేషన్ ఇస్తాడు. లేదా ఇంకొకడు దాన్ని ఎండోర్స్ చేస్తాడు, సూపర్ చాలా బాగా చేశారు వీళ్ళు అని. కండోన్, చూడండి ఎంత మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. కండోన్ అనగానే మనం వెంటనే ఏమనాలి, యాక్సెప్ట్ సర్టన్ బిహేవియర్ దో యూ డోంట్ లైక్, డెలిబరేట్లీ ఇగ్నోర్, యూ గివ్ శాంక్షన్ టు ఎస్పెషల్లీ విత్ రిలక్టెన్స్. క్లియర్, మనకు అది తెలుసు, morally wrong and offensive but accept. morally wrong, morally ఇదేంటండి, ఇది wrong, WRONG, but accepted. but we have accepted it. clear. garb is under the garb of అనగానే ఏంటి, డ్రెస్, క్లోత్స్, క్లోదింగ్. ఈజ్ అ వుల్ఫ్ ఇన్ షీప్స్ గార్బ్ అంటాం కదా, మేకవన్నె పులి. ఓకే, ఇలాంటివన్నీ తోడేలు. ఈజ్ అ వుల్ఫ్ ఇన్ షీప్స్ గార్బ్. ప్లాజిబుల్, సీమింగ్లీ పాసిబుల్, సీమింగ్లీ పాసిబుల్ బట్ నాట్ పాసిబుల్. సీమింగ్లీ మనకేంటిది అయిపోద్ది అనుకుంటాం,
సీమింగ్లీ పాసిబుల్. దీన్నే మనం క్రెడిబుల్ ఆర్ రీజనబుల్ అంటాం. క్రెడిబుల్ ఆర్ ఇంకోటి ఏంటి, రీజనబుల్. ఓకే, టేక్ a look at it from 21 to 30. I'm now going in for 31 to 40. 31 to 40. Yeah. సో డినయబిలిటీ అనగానే వెంటనే మనకి ఏం రావాలి, డినయబుల్ అని అనగానే సే ఎస్ ఆర్ సే నో. ఓకే, వి సే నో. డినయబుల్ అని అనగానే మనకి ఏం రావాలి, వెంటనే యూ సే నో. ఓకే, డినై, సేయింగ్ నో. అవుట్కమ్, ద ఫైనల్ రిజల్ట్. మనకు కావాల్సిందనమాట అవుట్కమ్. ఏంటయ్యింది, ద ఫైనల్ రిజల్ట్, ద ఫైనల్ ప్రొడక్ట్. ఇంకేమందాం, ఎగ్జార్టేషన్. వెరీ గుడ్ వర్డ్. ఎగ్జార్టేషన్ అనగానే ఆథర్ గారు ఏమన్నారు, అర్జింగ్ ఆర్ ఎంకరేజింగ్. అర్జ్ చేయడం లేదా ఎంకరేజింగ్. అర్జింగ్ ఆర్ ఎంకరేజింగ్. వీక్ ఇన్స్టిట్యూషనల్ అంటే వ్యవస్థలే చాలా వీక్గా. వీక్ ఇన్స్టిట్యూషనల్ అంటే నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, నాట్ స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. కన్స్ట్రెయింట్స్. ప్రతి మనిషికి కొన్ని కన్స్ట్రెయింట్స్ అంటూ ఉంటాయి. అనుకుంటాం చేసేయచ్చు అని, కానీ అన్నీ అనుకున్నట్లు చేయలేం. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటాం. ప్రతి మనిషికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి. వ్యవస్థలకు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంపాసే, దిస్ అ గుడ్ వర్డ్. డెడ్లాక్. మళ్ళీ ముందుకెళ్ళాం, వెనక్కి రావాలి మళ్ళీ. అంటే దీన్ని ఏమంటాం అంటే డెడ్ ఎండ్ అంటాం. అని వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ వెనక్కి ఎటు నుంచి బయలుదేరారో అటు నుంచే మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే, రిజాల్వ్. లెట్ us resolve the issue. Let us firmly come to determined to, bent upon. Determined, or we are bent upon. Diluting, making less dense. అంటే ఆ సీరియస్ ఇష్యూని అంత సీరియస్గా చేయమేంగ, దాన్ని మెల్లిగా నీరసించేస్తాం. ఓకే, వీ హ్యావ్ డైల్యూటెడ్ ద ఎంటైర్ థింగ్ అంటాం. అంటే మేకింగ్ ఇట్ వీకర్ లేదా వీకెన్ అని రాద్దాం. వీకెన్. చాలా సీరియస్గా మొదలు పెడతారు, దాన్ని మనం ఏం చేస్తామంటే వీక్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు, గార్డ్ రైల్స్, ప్రొటెక్టివ్ రైలింగ్. ఓకే, ప్రొటెక్టివ్ రైలింగ్. డేంజరస్ ఏరియాస్ దగ్గర ప్రొటెక్టివ్ రైలింగ్. near dangerous curves, near dangerous areas or curves. హైవే మీద మనకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఓకే, లీగల్ ప్రొనౌన్స్మెంట్స్, జడ్జ్మెంట్స్. లీగల్ ప్రొనౌన్స్మెంట్ అంటే ఏంటి, జడ్జ్మెంట్ దట్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్. దే యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ అనమాట. దే యాక్ట్ యాజ్ వాట్, అ ప్రెసిడెంట్. చూడండి, I'm now writing from 41 to 50. Clear? Or we'll take it up to 52. Bolster అనగానే ఏంటి, మనకు కావాల్సిన వర్డ్ బోల్స్టర్ అనగానే స్ట్రెంగ్థెన్ ఆర్ సపోర్ట్. మనం ఏం చెప్పినా మనకి దానికి బలం చేకూర్చాలి. ఎవరన్నా స్ట్రెంగ్థెన్ చేయాలి దాన్ని. మనకి నేనున్నాను అని మన భుజం తట్టి పక్కన నిలబడాలి. ఆఫ్టర్ మాత్,
ఆ విపరీత పరిణామాలు జరిగిన తర్వాత ద రిజల్ట్ దట్ ఫాలోస్ అన్ ఈవెంట్, ఓకే, బైపార్టిజాన్. ఇది అసలు బైపార్టిజాన్ అంటే ఏంటన్నాడంటే ఇన్వాల్వింగ్ ద అగ్రిమెంట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్. ఓకే, అగ్రిమెంట్ అండ్ ఏమన్నారు, అగ్రిమెంట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ both the political parties, of two political parties. నువ్వు అప్పుడు చేసావు, నేను ఇప్పుడు చేశాను కదా, ఇద్దరు తప్పు అయిపోయింది ఇంకా ఆపేద్దాం అని మనం దాన్ని ఏం చేయాలి, దాన్ని మనం కండెమ్ చేయాలి. అంటే ఏంటి, సెన్షూర్, క్రిటిసైజ్ చేయాలి, క్రిటిసైజ్ సివియర్లీ, క్రిటిసిజం. ఓకే, de-escalate, bring it down, put down, deter, move away, పక్కెళ్ళిపోవాలి. ఇంకా కంపాషనేట్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ద మదర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మన మీద వాళ్ళకి ఎనలేని ప్రేమ అన్నమాట. ఓకే, సింపతి, పిటీయింగ్ అన్నమాట, PITYING, pitying, sympathy, sympathize, THIC, sympathetic, SYMPATHETIC, sympathetic. Even-handed, fantastic word, is fair లేదా జస్ట్ అని రాద్దాం. జస్ట్, ఈక్విటబుల్ జస్టిస్, ఈక్విటబుల్ ఈజ్ అనదర్ వర్డ్. ఓకే, ఈవెన్ హ్యాండెడ్, పోలీసింగ్, వాచింగ్ ఫర్ రాంగ్ డూవర్స్, తప్పు అని చెప్పాలి. ఓకే, వాచింగ్ ఫర్ రాంగ్ డూవర్స్. కన్సిలియేటరీ, అండర్స్టాండింగ్, ఒప్పందం. ఎన్ని రోజులని కొట్టుకుంటారు, ఇంకెక్కడో దగ్గర మనం ఒక ఒప్పందానికి వద్దాము అని. బ్రిడ్జ్, కనెక్ట్. ద గ్రోయింగ్ రైట్ అంటే ఎక్స్ట్రీమ్ థింకింగ్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్ థింకర్స్ more in number. Okay, so today's article about the simmering violence of American election and why it has gained popularity ante ఎవరు చంపుదాం అనుకున్నారో ఎవరికి తెలియదు, కానీ ట్రంప్ గారిని చంపేద్దాం అని మాత్రం అటెంప్ట్ చేశారు. లక్కీగా ఆయనకి ఆ బుల్లెట్ చెవు పక్కన తగిలి వెళ్ళిపోవడం, ఆయన దానికి ఏమొచ్చి బ్యాండేజ్ పెట్టుకుని రావడం, తద్వారా బైడెన్ గారు ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లోని ఆయన అంత బాగా మాట్లాడలేకపోవడం వల్ల ఆ బుల్లెట్ ఇతనికి తగలకుండా ఇండైరెక్ట్గా బైడెన్ గారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్నిగా ఆయన విత్డ్రా అయిపోయారు ఇప్పుడు. ఓకే, హీ హెస్ విత్డ్రాన్ ఫ్రమ్ ది రేస్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఏజ్ అవనియండి, ఏదన్నా అవనియండి, మనకు అది అనవసరం. కానీ వైలెన్స్ అనేది ఏంటంటే అమెరికాలోని ఒక నానుడు అయిపోయింది, ఒప్పేసుకుంటున్నారు జనాలు. ఓకే, సో ఈ నేపథ్యంలోని ఇవాళ ఈ హిందూలోని ఇవాళ వచ్చిన ఈ ఎడిటోరియల్ ఆర్టికల్ చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. సో చాలా తర్జన్ భర్జన్ పడి, చాలా ఆలోచించి, ఆఫ్టర్ లాట్ ఆఫ్ డెలిబరేషన్, IAS Hyderabad team with the chairman and director support, okay, I, Srinivas Fulyapudi, and my colleague Shankar are bringing this tutorial to you with the able support of Vizag team of IACE.
ఉద్యోగం కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ ఎడిటోరియల్ అనాలిసిస్లు అన్నది మీరు సీరియస్గా ఫాలో అవ్వండి. మీకు క్లోజ్ టెస్ట్లోని ఎలా వర్డ్స్ని వాడాడు ఆథర్ గారు, ఎలా వాడాలి, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్లోని వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అక్కడ అడిగింది, అదే కాకుండా మనకి 4-5 ఓ 10 విషయాలు తెలుస్తాయి. స్పెల్లింగ్స్ వస్తాయి, సినోనిమ్స్ వస్తాయి, ఓకే, యాంటనిమ్స్ వస్తాయి, అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్ వస్తుంది, గ్రామర్ తెలుస్తుంది మీకు. సో మేము ఈ క్లాసులు మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ తోడ్పడతాయని అన్న సదుద్దేశంతో మీకు ఇది తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ.